తెలంగాణలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులకు పాలనా పగ్గాలపై పట్టు సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఈ శిక్షణకు సర్పంచ్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేవలం ఎన్నికైన ప్రతినిధులుగా కాకుండా బాధ్యత గల నాయకులుగా గ్రామాభివృద్ధిలో ఎలా భాగస్వాములు కావాలో ఈ శిక్షణ దిశానిర్దేశం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ కిడ్స్ కాలేజీలో సైదాపూర్, వీనవంక మండలాల కొత్త సర్పంచులకు 5 రోజుల శిక్షణా శిబిరం ఉత్సాహంగా సాగుతోంది. గతంలో ఏ పనులు చేయాలో, ఏ హక్కులు ఉన్నాయో తెలియక సతమతమైన సర్పంచులకు ఈ క్లాసులు ఒక కొత్త వెలుగును చూపిస్తున్నాయి. ముఖ్యంగా మినిట్స్ బుక్ ఎలా నిర్వహించాలి, ఎజెండా అంటే ఏమిటి, కోరం లెక్కింపు ఎలా ఉంటుంది వంటి సాంకేతిక అంశాలను అధికారులు ఇక్కడ విడమర్చి చెబుతున్నారు. సమావేశాలు ఎన్ని రకాలు, సాధారణ, అత్యవసర, ప్రత్యేక సమావేశాలను ఏ సందర్భాల్లో నిర్వహించాలో వివరించడంతో సర్పంచుల్లో పాలనపై ధైర్యం పెరుగుతోంది. తెలిసి తెలియక ఏం జరిగిందో తెలియదు. ఈ రోజు క్లాసెస్ విన్న తర్వాత సర్పంచ్ అంటే ఇలా ఉండాలా, ఇలాంటి విధి నిర్వహణ నిర్వహించాలా అనేది అవగాహన వచ్చింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సర్పంచ్ గురించి అనేది క్లాస్ చెప్పడమే కాదు, రియల్ టైం ప్రాజెక్ట్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ యొక్క శిక్షణ తరగతులు పెట్టడం అనేది చాలా అభినందనీయము. ఈ యొక్క శిక్షణ తరగతులను మరి మాకు శిక్షణ ఇచ్చేటువంటి అధికారులకు కూడా హైదరాబాద్ లో 5 రోజులు శిక్షణ తరగతులు నిర్వహించి, అదే విధంగా మాకు కూడా 24వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నారు. మేము ఇప్పటి ఈ ఫీల్డ్ కు కొత్త, కానీ మేము ఇక్కడికి క్లాసుకు వచ్చి ప్రతి ఒక్కటి తెలుసుకోవడానికి ముందుకు వచ్చినాం. ఈ ఒక్క రోజుల్లోనే మాకు ఏంటిది సర్పంచ్ అంటే పవర్ ఏంటిది, దానికి సంబంధించింది ఏంటిది అనేది మేము తెలుసుకుంటాం. ఊరి అభివృద్ధి చెందితేనే జిల్లాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నినాదంతో సాగుతున్న ఈ శిక్షణలో సర్పంచుల విద్యార్థుల్లా నోట్స్ రాసుకుంటూ కనిపిస్తున్నారు. గ్రామ కార్యదర్శితో ఉండవలసిన సంబంధాలు, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, నిధుల సమీకరణ వంటి కీలక అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. సర్పంచులకు, ఉప సర్పంచులకు ఉండే అధికారాలు, చెక్ పవర్, ప్రోటోకాల్ పవర్స్ తో పాటు గ్రామానికి రావాల్సిన నిధుల సమీకరణం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పద్ధతుల నుంచి వచ్చే నిధులు వంటి అనేక అంశాలను శిక్షణలో అధికారులు వివరిస్తున్నారు. అంతేకాదు గ్రామానికి కావలసిన కనీస సౌకర్యాలు, ఉత్తమ గ్రామానికి ఉండవలసిన లక్షణాలు, గ్రామాభివృద్ధికి తీసుకోవలసిన చర్యలన్నింటినీ కొత్త సర్పంచులకు వివరిస్తున్నారు. తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ శిక్షణ సరైన మార్గమని సర్పంచులు అభిప్రాయపడుతున్నారు. నేను ఫస్ట్ టైం ఈ ఈ సర్పంచ్ పాలన ముందుకు వచ్చాను. అసలు ఏంటి గ్రామ పంచాయతీలో ఏ వర్క్స్ ఉంటాయి, ఎలా చేయాలి, నేనున్న టీచింగ్ ఫీల్డ్ లో ఇప్పటి వరకు, కాకపోతే నాకు రూరల్ లో ఎట్లాంటి డెవలప్మెంట్ చేయొచ్చు, ఎట్లాంటి అభివృద్ధిని మనం సాధించవచ్చు, ఆ క్లారిటీ అనేది ఏది లేదు. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటి వరకు అయినా ఒక క్లాస్ అయినా కూడా ఒక క్లారిటీ అనేది వచ్చింది. నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి అధికారులు వారి పైన స్థాయిలో హైదరాబాద్ లో శిక్షణ పొంది ఈ రోజు మనకు మా యొక్క నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులకు అందరికి, 2 మండలాల సర్పంచులకు అందరికి ఈ రోజు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఫైళ్లకు పరిమితం కాకుండా ప్రజల నమ్మకాన్ని పొందే నాయకత్వ లక్షణాలపై కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. ఒకే వేదికపై పక్కపక్క గ్రామాల సర్పంచులు కలవడంతో ఆలోచనల మార్పిడికి కూడా ఇది వేదికగా నిలుస్తుంది. 5 రోజుల ఈ శిక్షణ ముగిసేలోపు పూర్తిస్థాయి విధి విధానాలు లేచుకొని ఆదర్శ గ్రామాల నిర్మాణానికి నడుం బిగిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రామ స్వరాజ్య దిశగా ప్రభుత్వం వేసిన ఈ అడుగు పల్లెల్లో సరికొత్త పాలనకు దారి చూపుతుందని భావిస్తున్నారు. గ్రామమే దేశానికి వెన్నుముక అని గాంధీజీ చెప్పిన మాటలను అక్షర సత్యం చేసేలా ఈ శిక్షణా తరగతులు సర్పంచుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నాయి. కేవలం అధికారిక రికార్డుల నిర్వహణే కాకుండా గ్రామ కార్యదర్శులతో సమన్వయం, నిధుల వినియోగంపై స్పష్టమైన అవగాహన కల్పించడం ద్వారా పల్లెల్లో పాలన మరింత పారదర్శకంగా మారుతుందని ఆశించవచ్చు.